ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను పవిత్ర స్వరూప ఆత్మను. పవిత్రత నా ఆత్మ యొక్క స్వధర్మం. సదా పవిత్రమైన స్థితిలో పవిత్రతా సాగరుడు పరమాత్మ సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. मैं पवित्र स्वरूप आत्मा हूं. ओम शांति. मुरली डेट 11/6/2025. आज का हेडिंग मीठे बच्चे, अभी तुम्हें बेहद की पवित्रता को धारण करना है. बेहद की पवित्रता अर्थात एक बाबा के सिवाय और कोई याद ना आए. సో ఈరోజు పరమాత్మ మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్, మధురమైన పిల్లలు, అనంతమైన అన్లిమిటెడ్ ప్యూరిటీ, అనంతమైన పవిత్రతను ధారణ చేయాలి. అనగా ఇక ఒక్క భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. గుర్తు రాకూడదంటే అందరినీ వదిలేయడం కాదు. చేతులతో పని చేస్తాం, బుద్ధి పరమాత్మతో కనెక్ట్ అవుతుంది. కళ్ళతో ప్రతి ఒక్కరిని చూస్తాం, ఒక సిచ్యువేషన్ని చూస్తాం, బుద్ధి పరమాత్మతో కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ బుద్ధిలో ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఏ స్థితి కూడా గుర్తు రాకూడదు. దీన్నే అన్లిమిటెడ్ కంప్లీట్ ప్యూరిటీ అని అంటారు. ప్రశ్న: बाबा से वर्षा लेने के पहले का पुरुषार्थ और उसके बाद की स्थिति में क्या अंतर होगा? जब तुम बाबा से वर्षा लेता है तो देह के सब संबंध छोड़ एक बाबा को याद करने का पुरुषार्थ करते हो. जब वर्षा मिल जाता है तो बाबा को भूल जाते हो. अभी वर्षा लेना है, इसलिए कोई से नया संबंध नहीं जोड़ना है, नहीं तो भूलने की मुसीबती होगा. सब कुछ भूल एक बाबा को याद करे तो वर्षा मिल जाएगा. సో ఇక్కడ 2 డిఫరెన్సెస్ చెప్తున్నారు. ఫస్ట్, ఒకటి పరమాత్మ నుంచి వారసత్వం, కంప్లీట్ ఇన్హెరిటెన్స్, వారసత్వం తీసుకునే పురుషార్థపు స్థితి. ఒకటి వారసత్వం తీసుకున్నాక డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు వారసత్వం తీసుకుంటున్నాం. ఏం వారసత్వం? శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, పవిత్రత, గుణాలు, ఇవన్నీ మనం పరమాత్మ నుంచి వారసత్వం తీసుకుంటున్నాం. ఇవన్నీ ఎవరికి కావాలి? ఈ ఆత్మకి కావాలి. దీనికోసం దేహం యొక్క సర్వ బంధనాలు వదిలేసి, సంబంధాలను వదిలేసి ఒక్క బాబాని స్మృతి చేయాలి. సో ఆటోమేటిక్గా ఆత్మకి కావాల్సిన వారసత్వం లభిస్తుంది. మరి తర్వాత ఏం చేస్తారు? బాబాని మర్చిపోతారు. సో అందుకని అంటే వారసత్వం తీసుకున్నాక భగవంతుడే మర్చిపోతారు. సో అందుకని ఇప్పుడు ఇక కొత్త సంబంధాలు, కొత్త కొత్త కార్మిక్ అకౌంట్స్ని క్రియేట్ చేయకండి. లేకపోతే వాటిని మర్చిపోవడానికి చాలా కష్టమవుతుంది. ప్రతి ఒక్కటి మర్చిపోయి ఒక్క భగవంతుణ్ణి స్మృతి చేసినట్టయితే వారసత్వం ఆటోమేటిక్గా లభిస్తుంది. నేను పరమాత్మ నుంచి వారసత్వం తీసుకునే ఒక లక్కీ స్టార్ అనే స్మృతిలో ఉండాలి. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों प्रति बाप समझाते, ज्ञानी और अज्ञानी
किस किस को कहा जाता है, यह सिर्फ तुम ब्राह्मण ही जानते हो। ज्ञान है पढ़ाई, जिससे तुम जान गए हो हम आत्मा परमपिता परमात्मा ही। जब वह से मधुवन आता है तो पहले जरूर अपने को आत्मा समझते। हम जाते हैं बाबा के पास। మరి మీరు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు. మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు జ్ఞాని అంటే ఎవరు, అజ్ఞాని అంటే ఎవరు. ఇక్కడ మనకి జ్ఞానం లభిస్తుంది. ఏ జ్ఞానం? నేనొక ఆత్మ, నా తండ్రి పరంపిత పరమాత్మ. నేను జ్ఞాని ఆత్మను, నా తండ్రి నుంచి చదువుకోవడానికి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, మౌంట్ అబూకి వచ్చినప్పుడు ఎంతో నషాతో వస్తారు. నేను నా తండ్రి దగ్గరికి వచ్చేసాను అని అంటారు. వారు ప్రజాపిత బ్రహ్మ యొక్క తనులోకి వచ్చిన స్థానం అది. तुम घर से निकलते हैं तो समझते हम बाप दादा के पास जाते हैं. चिट्ठी में भी लिखते हो बाप दादा शिव बाबा ब्रह्मा दादा. हम बाबा के पास जाते हैं. మరి మీరు కాన్ఫిడెంట్ గా అంటారు నేను బాబా దగ్గరికి వెళ్తాను. నేను ఎవరిలో అయితే పరమాత్మ ప్రవేశించారో బ్రహ్మ దాదా వారి దగ్గరికి వెళ్తాను. बाप कल्प कल्प इसमें मिलता है, बेहद की वर्षा देता है, बेहद की पवित्र बनाये. భగవంతుడు కల్పకల్పము సృష్టి యొక్క సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. ప్రతి కల్పము ఇదే విధంగా వస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈ సృష్టి ఎలా తిరుగుతుంది అనే పరిచయాన్ని కూడా మనకి ఇస్తారు. పవిత్రత హే హద్ और बेहद. तुम पुरुषार्थ करते बेहद पवित्र सतो प्रदान बनने के लिए. పవిత్రత, కంప్లీట్ ప్యూరిటీ. ఏ విధంగా? హద్దు ప్లస్ అనంతం. అన్లిమిటెడ్గా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు మనకి అనంతమైన పవిత్రత ప్లస్ వారసత్వం ఎలా తీసుకోవాలనే క్లారిటీ ఇస్తున్నారు. तुम पुरुषार्थ करते हो बेहद पवित्र सतो प्रदान बनने के लिए. మరి ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు అనంతమైన పవిత్రత సతో ప్రధానంగా అవ్వటానికి. ఎందుకు మనం ఎఫర్ట్ చేస్తున్నాం? అనంతమైన పవిత్రత. ఎట్ ద సేమ్ టైం సతో ప్రధాన స్థితిని తయారు చేసుకోవడానికి. नंबरवार तो होता है बेहद पवित्रता था, सिवाय बेहद बाबा के और कोई याद ना आए. ఇక్కడ అనంతమైన పవిత్రత అంటే ఏంటి? ఒక్క పరమాత్మ తప్ప ఇక ఎవ్వరూ గుర్తు రాకూడదు అలాంటి స్థితి. ఇది సదైవంగా భారతదేశంలోనే వస్తుంది. సంస్కారాలు కూడా భారతదేశంలోనే తీసుకుంటారు. బేహద్ కా సన్యాస్ కరాతే హే. ఇక్కడ భగవంతుడు మనకి మన ఇంట్లో ఉంటూ కూడా బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసం అనేది ఒక డిటాచ్మెంట్ అనేది చేయిస్తారు. సబీకా బాప్ హే తుమ్ బచ్చోని సమజాయా హే. మరి ఇక్కడ పరమాత్మ అందరికీ తండ్రి. ఈ ఒక సత్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సన్యాసం అనగా అంటే ఏంటి? సన్యాసం అంటే ఒక వైరాగ్యం, ఒక డిటాచ్మెంట్. భగవంతుడు మొత్తం కల్పం పైన మనకి అనంతమైన డిటాచ్మెంట్, వైరాగ్యాన్ని కలిగిస్తారు. ఎందుకు? ఇది ఉన్నదే ఒక చీచీ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎక్కడా సుఖం అనేదే లేదు. ఈ ప్రపంచాన్ని సుఖధామం అనడానికి కూడా వీల్లేదు. స్వయం భగవంతుడే వచ్చి మనకి ఈ విధంగా స్వర్గవాసిగా తయారు చేయగలరు. ఈ విషయం ప్రపంచంలో వారికి తెలియదు. మనం అర్థం చేయించగలగాలి. ఇప్పుడు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనే జ్ఞానం కూడా మనకి లభించింది. स्वर्गवासी बनने के लिए सिवाय बाबा की कोई पुरुषार्थ कर ना सके.
మరి స్వర్గవాసిగా అవ్వాలి. ఆ కొత్త యుగానికి వారసత్వం తీసుకోవాలంటే మే బాబా కే సివాయ్ కిసీకో యాద్ నహీ కన్నా. ఒక్క భగవంతుడి స్మృతి తప్ప ఇక ఏది నాకు ఉండకూడదు. అరే భగవంతుడు 21 జన్మల కోసం మనల్ని అంత ఉన్నతంగా తయారు చేస్తారా? మరి 21 జన్మలు తయారు చేస్తారు అంటే నేను ఆ హెవెన్లీ గాడ్ ఫాదర్ని ఎంతగా స్మృతి చేయాలి. జిస్సే వర్షా పానా హోతా ఉస్కా యాద్ జరూర్ కన్నా హి. ఒక బేసిక్ పాయింట్ చెప్పారు. ఎవరి నుంచైతే మీకు వారసత్వం వచ్చేది ఉందో వారి స్మృతి మీరు తప్పక చేయాల్సిందే కదా. मीठे मीठे तुम्हारी बच्चे अभी यह नया संबंध नहीं सब పురాణా సంబంధ హే. సో బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఏదైతే కళ్ళతో చూస్తున్నారో అవి ఏవి కొత్తవి కావు. ప్రతి ఒక్కటి పాతది. సృష్టి చక్రం పాతది. అది ఇప్పుడు కేవలం పునరావృత్తి అనేది అవుతుంది. ఇప్పుడు మనకి బుద్ధిలో ఉండాలి. నన్ను స్వయం శివ్ బాబా శ్రేష్టాతి శ్రేష్టమైన కళ్యాణకారి చదివిస్తున్నారు. వారు కూర్చొని మనకి ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. సో అందుకని ఎవరితోనైనా మీరు అడగచ్చు, పరంపిత పరమాత్మతో మీకు ఏ కనెక్షన్ ఉంది అని మీరు అడగచ్చు. నేను స్వయం ఆత్మాని భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే నా ఈ స్థితి ఎంతో ఉన్నతంగా అవ్వగలదు. సో ధారణలో బాబా చెప్తున్నారు, स्वर्ग में जाने का पासपोर्ट लेने के लिए याद की याद में अपना विकर्म विनाश कर कर्मातीत अभ्यास करना ही. స్వర్గంలోకి వెళ్ళటానికి, అలాంటి స్వర్గంలోకి వెళ్ళటానికి పాస్పోర్ట్ అనేది రెడీ చేసుకోవాలి కదా. అది ఎలా వస్తుంది? బాబాని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. నేను ఆత్మ పవర్ఫుల్గా అవ్వగలను. సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ బలహీనతలు కూడా సమాప్తం చేసేదే ఉంది. నేను ఎంతో పురుషార్థం చేయాలి. జ్ఞానవంతుడిగా అయ్యి చైతన్యమైన లైట్ అవుట్ మైట్ హౌస్గా నేను అవ్వగలగాలి. నేను ఆత్మ ఈ దుఃఖధామాన్ని ఇక వదిలేయడం ఎంతో ఇంపార్టెంట్. वरदानम हर आत्मा को ऊंच उठाने की भावना से रिगार्ड देने वाले शुभ चिंतक भव. ప్రతి ఆత్మను ఉన్నతంగా తీసుకొని వెళ్ళాలి అంటే ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ చింతన అనేది ఉండాలి. సదా శుభ వృత్తి, శుభ చింతన అనేది ఎలాంటి అకర్తవ్యాన్ని కూడా కర్తవ్యం చేస్తుంది. నేను ఆత్మ ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వాలి. నేను ఆత్మ సదా శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, ఉల్లాసం, ఇవన్నీ రిగార్డ్స్, ఇవన్నీ రెస్పెక్ట్స్, ఇవి నేను తీసుకోగలగాలి. స్లోగన్, त्याग का भाग्य समाप्त करने वाले पुराने स्वभाव संस्कार है, इसलिए उसको त्याग करो. త్యాగం అనే భాగ్యాన్ని సమాప్తం చేసుకోవడం మన పాత స్వభావ సంస్కారం. సో అందుకని దాన్ని త్యాగం చేయాలి. త్యాగం అనే భాగ్యాన్ని కూడా సమాప్తం చేయిస్తుంది. కాబట్టి ఈ పాత సంస్కారాలను నేను ఆత్మ త్యాగం చేయాల్సింది. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను పవిత్ర స్వరూప ఆత్మను, పవిత్ర స్వరూప ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. శాంతి. నేను ఆత్మ సర్వంశ త్యాగిని.
మనసా వాచ కర్మణ సదా సంతుష్టంగా ఉంటూ ప్రతి ఒక్కరిని సంతుష్టపరుస్తూ ఇలాంటి దివ్యమైన కర్తవ్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. శ్రేష్ఠ స్వరూప ఆత్మను సదా పరమాత్మ స్మృతిలో ఉండేవారిని స్వయం నా తండ్రి ద్వారా ఎలాంటి ఎదురు దెబ్బలు తినకుండా శాంతిగా ప్రేమగా ఉండేవారిని मैं आत्मा సదా పవిత్రతా కిరణాలతో వర్షింపబడుతూ నలువైపులా పవిత్రతా కిరణాలను వ్యాపింపచేస్తాను. I, the soul, a pure being, I experience the complete unlimited purity from the Supreme Father. I now experience myself as the point of light in the middle of this forehead, experiencing the vibrations of purity. I, the soul, always try to be maintaining calm. I am the master peaceful being. The one belongs to the one Father. He's everything to me. He's the ocean of purity. I experience the unlimited inheritance from my Father. Accordingly, I do experience myself, my own original nature, and try to spread the same unity across this atmosphere. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power, purity from the ocean of purity, the peaceful Father. I try to maintain utmost purity, peace, and happiness from the Supreme Father and spread the same to every other soul. Om Shanti, Shanti, Shanti.